కాంగ్రెస్ అధిష్టానంతో పాటు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు మొండి చేయి చూపెట్టాడు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒక సీటు, రెండిట్లో ఒక సీటు కాంగ్రెస్ అధిష్టాన వర్గం నిర్ణయించుకున్న దాని ప్రకారం పెద్దలు అభిషేక్ సింఘు గారికి అవకాశం ఇవ్వడంలో మాకేం అభ్యంతరం లేదు. కానీ రెండోది మాదిగలకి ఇవ్వమని మేము కోరడం జరిగింది. దానికి కారణం గత లోక్సభ ఎన్నికల్లో 3 పార్లమెంటు సీట్లు ఎస్సీలు అయి ఉంటే ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించకపోవడం, అందువల్ల తెలంగాణ నుంచి మాదిగలకు లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అదే సమయంలో శాసన మండలిలో మాదిగలకు ప్రాతినిధ్యం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కరు కూడా ఇవ్వలేదు. 5-6 నింపాడు కానీ శాసన మండలికి సంబంధించిన కంటే ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు. కనీసం రాజ్యసభలో అన్నా సరే ఒక అవకాశం రావాలని కోరుకున్నాం. కానీ రాజ్యసభలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. పోయినసారి 2, ఇప్పుడు 2. అందులో కూడా మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా వాళ్ళ కుట్ర జరిగింది. అంటే రాజ్యసభలో తెలంగాణ నుంచి మాదిగలకు ప్రాతినిధ్యం లేదు, లోక్సభలో మాదిగలకు ప్రాతినిధ్యం లేదు, అదే సమయంలో శాసన మండలిలో కూడా మాదిగలకు ప్రాతినిధ్యం లేదు. ముఖ్యంగా ఈ 3 కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ 3 మాకు స్థానం లేకుండా పోయింది. అంతకుముందు వరకు కూడా కనీసం శాసన మండలిలో మాదిగలకు కొంత ప్రాతినిధ్యం ఉండే, అదే సమయం లోక్సభలో మాకు ప్రాతినిధ్యం ఉండే, లేదా రాజ్యసభలో కూడా మనకు ప్రాతినిధ్యం ఉన్న రోజులు కూడా ఉన్నాయి, తెలంగాణ నుంచి ఉన్న రోజులు ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఇవాళ లోక్సభలో మాకు ఒక్కటి లేదు, రాజ్యసభకు అవకాశం రావట్లేదు, శాసన మండలి కూడా ఎన్నుకోలేదు. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి గారి సర్కారు మాదిగలకు ద్రోహం చేస్తుంది అనడానికి రాజకీయంగా స్పష్టమైన సాక్ష్యం నిలబడ్డది. ఇకపోతే రెండోది, మేము వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారితో ఎప్పుడు వైరంతో లేము. కాకపోతే మేము విధానాల అంశాల మీదనే ఎప్పుడైనా మాట్లాడతాం. స్నేహమైన యుద్ధమైన విధానాల పరంగానే ఉంటుందే తప్ప వ్యక్తిగతంగా మేము ఎవరి మీద ద్వేషం ఇతరత పెట్టుకున్న సందర్భం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే వర్గీకరణ జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం, అదే సమయంలో సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వడం, తర్వాతనే వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం జరిగింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతనే ఎవరైనా ముందుకెళ్ళక తప్పదు. తెలంగాణలో కూడా జరిగింది. తెలంగాణలో జరిగేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు రెండు రకాలుగా మాకు అన్యాయం చేశాడు. ఒకటి, గతంలో నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పి నిండు శాసనసభలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజే నిండు శాసనాలు మాట్లాడాడు. కానీ గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు డిఎస్సి ఉద్యోగాలన్నీ ఇతరత్ర ఉద్యోగాలన్నీ వర్గీకరణ లేకుండా ఇచ్చాడు. ఆ విధంగా మాకు 100% రావాల్సిన ఉద్యోగాలు ఎస్సీలకు సంబంధించిన విషయంలో మాకు అన్యాయం చేసిండు. ఇకపోతే పర్సెంటేజ్ కేటాయించకుండా కూడా మాలల ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్ అధిష్టాన వర్గం మల్లికార్జున ఖర్గే ఒత్తిడికి తలొగ్గి మాకు తీరని ద్రోహం చేశాడు. మీకు లెక్కలు చెప్పాను. ఇప్పుడు 15 లక్షల మంది మాలలు ఉన్నారు, 33 లక్షల మంది మాదిగలు ఉన్నారు. 15 లక్షల మంది మాలలు అంటే వర్గీకరణకు అడ్డు తగిలేటోళ్ళు, వాళ్ళు 15 లక్షలు ఉన్నారు. వాళ్ళకు ఒక 5% వాళ్ళ పేరుతో వచ్చేసింది. అదే సమయంలో వర్గీకరణ కోరుకున్నది అందరి తరపున మాదిగలు, వాళ్ళు 33 లక్షలు ఉన్నారు. మరి 33 లక్షలు ఉన్న మాదిగలకు ఎంత రావాలి? 5%. 15 లక్షలు ఉన్నబడే మాలలకు 5% వచ్చినప్పుడు 33 లక్షలున్న మాదిగలకు రావాల్సింది 11% రావాలి. 15 లక్షలు ఉంటే 5, 30 లక్షలు ఉంటే 10, 5, 15 లక్షలు, 15 లక్షలు పడితే 30 లక్షలు, 30 లక్షలు 10 రావాలి. 33 లక్షలను మాకు 11 రావాలి. 11 రావాల్సిన చోట కనీసం 10 అన్నా రావాలి. 10 రావాల్సిన కాడ 9 వచ్చినాయి. అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే మాలలు ఒత్తిడి తలొగ్గి, మల్లికార్జున గారు లాంటి మాలలో ఒత్తిడి తలొగ్గి మా పర్సెంటేజ్ మాకు రాకుండా చేయడం జరిగింది. అంటే గత నోటిఫికేషన్లకు వర్గీకరణ చేస్తామన్నది అమలు చేయలేదు, మా పర్సెంటేజ్ మాకు రాకుండా ద్రోహం చేయడం జరిగింది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు చూడండి, మాదిగల బిడ్డల సావును కనీసం పట్టించుకోవట్లా. పోలీసులు కర్ల రాజేష్ని అక్రమ నిర్బంధం పెట్టి చిత్రహింసలు పెట్టడం వల్లనే నవంబర్ 16న 2020లో చనిపోయాడు. అది ఆ లాకప్ డెత్ అనే విషయం కూడైపోతున్నది అందరికి తెలుసు. ఎస్సీ కమిషన్ వచ్చి చెప్పింది, అందరు వచ్చి చెప్పేశారు. కానీ 110 రోజులు అవుతుంది రేపటికి, కనీసం ముఖ్యమంత్రి నుంచి ఖండన లేదు, స్పందన లేదు. ఈ రీతిగా చూసుకుంటే గత కేసీఆర్ గవర్నమెంట్లో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో లాకప్ డెత్ గురైంది మరియమ్మ అనే మన మాల సోదరి. 10 రోజులు తిరగక ముందే ముఖ్యమంత్రి వెంటనే పోలీసులను హెచ్చరిక చేశాడు, డిస్మిస్ చేశాడు. 10 రోజులు తిరగక ముందే కుటుంబానికి ఉద్యోగం ఇచ్చేశాడు.
ఎక్స్రేసి కూడా ప్రకటించాడు. 15 లక్షలు కొడుకు, 2 ఆడబిడ్డలు ఉంటే వాళ్ళకు 15 లక్షలు 35 లక్షలు ఎక్స్రేసి ఇచ్చాడు. డిస్మిస్ చేశాడు, ఉద్యోగం ఇచ్చేశాడు. పోలీసులను హెచ్చరిక చేశాడు. డీజీపీని కుటుంబ సభ్యులను పరామర్శించడమని ఆనాడు డీజీపీ మహేందర్ రెడ్డి గారిని పంపాడు. ఇప్పుడు ఈనాడు డీజీపీ శివధర్ రెడ్డి గారేమో ఎస్ఐని కాపాడుతుంటాడు. ముఖ్యమంత్రి హోంశాఖను చూస్తూ కూడా దీని మీద స్పందించాడు. కనీసం ఎక్స్రేసి కూడా ప్రకటించలేదు. ఎస్ఐని సురేష్ రెడ్డిని కాపాడుతున్నాడు. అంటే టోటల్ డిపార్ట్మెంట్ పరువు పోతున్నది. వాస్తవానికి ఎట్లా పోతుందంటే ఎస్ఐని సస్పెండ్ చేయకుండా డిఎస్పీ సిఐని ఎట్లా సస్పెండ్ చేస్తారు? స్టేషన్కు బాధ్యుడు ఎస్హెచ్ఓ మాత్రమే. ఎస్హెచ్ఓ బాధ్యుడు కాబట్టినే మన మరియమ్మ లాకప్ డెత్ కేసులో ఎస్ఐని సస్పెండ్ చేశారు. మరి ఇక్కడ ఎస్ఐని కాపాడుతున్నారు. కారణం ఏంటంటే ఎస్ఐ సురేష్ రెడ్డి అయిపోయాడు, సిఐ బీసీ అయిపోయాడు, బీసీని సస్పెండ్ చేశాడు. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏం సంకేతం పంపుతున్నారంటే మీతో ఊడిగం చేసుకుంటాం, మీ కష్టాలు వస్తే మాత్రం మేము పట్టించుకోమని చెప్పి. కానీ రెడ్లను మాత్రం కాపాడుకుంటామని చెప్పి సురేష్ రెడ్డిని కాపాడుకుంటున్నారు. నేను అప్పీల్ చేస్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగస్తులారా, అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ మాటలిని చట్టవిరుద్ధమైన అక్రమ నిర్బంధంలోకి ఎవరిని తీసుకోవద్దు, చిత్రహింసలను పెట్టొద్దు. ఆ విధంగా ఏదైనా కేసులు అవుతే మిమ్మల్ని పట్టించుకోరు. అందుకు సాక్ష్యం ప్రతాపలింగం సిఐని సస్పెండ్ చేయడమే సాక్ష్యం, సురేష్ రెడ్డిని వాళ్ళు కాపాడుకుంటూ సాక్ష్యం అనే విషయం కూడా మర్చిపోదు. ఒక మాట చెప్పాలంటే తెలంగాణ డిపార్ట్మెంట్ పోలీస్ పరువు పోతుంది. ఎందుకంటే మేము లాకప్ చేయలేదు, అక్రమ నిర్బంధం పెట్టలేదని చెప్పి కోదాడ మొదలుకొని హైదరాబాద్ వరకు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అధికారి దాన్ని ఖండించట్లేదు. ప్రెస్ ముందుకు వచ్చి, మీకు మొదటి నుండి చెప్తున్నాం, ప్రెస్ ముందుకు వచ్చి మేము రోజు మాట్లాడుతున్నాం, కానీ ప్రెస్ ముందుకు వచ్చి ఇది తప్పుడు వాదన చేస్తుండని చెప్పి ఒక మాట ఎవరు మాట్లాడతలేరు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పరువు పోతుంది. పోయినా కూడా రెడ్డిని కాపాడుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ పరువు గంగలు కలిసినా పర్లేదు, కానీ మన రెడ్డిని మాత్రం కాపాడుకుందామని చెప్పి రెడ్లందరూ ఏకమయ్యారు. దానికి సాక్ష్యం సురేష్ రెడ్డి ఎస్ఐ అయిపోయాడు. ఎస్ఐ సురేష్ రెడ్డి ఇందులో నిందితుడు, ప్రధాన నిందితుడు A1. అదే సమయంలో ఆడ ఎమ్మెల్యే కోదాడ, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. ఇవాళ ఇంకా కాపాడుతున్నది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇక్కడ హోంశాఖ డిపార్ట్మెంట్ని చూస్తున్నది డీజీపీ శివధర్ రెడ్డి గారు. హోంశాఖ చూస్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే సమయంలో లాకప్ డెత్కు గురైన కర్ల రాజేషి లాకప్ డెత్కు సంబంధించిన కేసును పక్కదారి పట్టించడానికి పోస్ట్ మార్టం చేసింది డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు. పోస్ట్ మార్టం చేస్తుంటే వీడియో తీసింది రామకృష్ణారెడ్డి అనే కోదాడు నుంచి ఒక వీడియోగ్రాఫర్. అంటే రెడ్లందరూ ఏకమై రెడ్డిని కాపాడుకుంటారు. పోలీస్ పరువు పోతున్నా కూడా పోనీయండి, గంగలు గలవనియండి, కానీ మనం రెడ్డిని మాత్రం కాపాడుకుందామని చెప్పి వాళ్ళు కుట్ర చేస్తుండ్రు. దీన్ని బట్టి చూస్తే రాజకీయంగా ఏ ప్రభుత్వం లేనంత అణిచివేత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు అణిచివేత ఉన్నది, మాకు అన్యాయం జరుగుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనడానికి సాక్ష్యం నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయలేదు, మా పర్సెంటేజ్ మాకు రాలేదు. చివరికి ఏదన్నా పోలీస్ స్టేషన్లో మాకు అన్యాయం జరిగినప్పుడు కేసీఆర్ అన్న స్పందించిండు దళితులకు విషయంలో, కానీ రేవంత్ రెడ్డి గారు స్పందించట్లేదు. దీన్ని బట్టి చూస్తే మాకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారి పాలనలో మాదిగలకు జరిగిన అన్యాయం ఇంకా ఏ పాలనలో కూడా జరగలేదని మాకు రుజువు అవుతుంది. అధినేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు, అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగలు కూడా దీనిపైన ఎవరు నోరు మెదపలేని పరిస్థితి. ఏంటంటే వాళ్ళు నోరు మెదపనరా లేదని కాదు, మేము స్వతంత్రం ఇక్కడ ఉన్నాం. వాళ్ళు ఇంటర్నల్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు. ఎవరు? ఇప్పుడు మా సాంబయ్య గారు ఉన్నారు అనుకో, రేవంత్ రెడ్డి గారు నమ్ముకున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన స్నేహితుడికి ఇప్పించుకున్నాడు, ఆయన కులానికి ఇప్పించుకున్నాడు. ఏది? వేం నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు క్యాబినెట్ హోదాలో ఉండబడే ముఖ్యమంత్రికి సలహాదారుడు కదా, ప్రధాన సలహాదారుడు ఒక క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకు ఆయనకున్నది. ఆయన చుట్టే మొత్తం వ్యవస్థ అంతా తిరుగుతున్నది. ముఖ్యమంత్రి లేకపోతే ఎక్కువ మంది కలిసేటోళ్ళు వేం నరేందర్ రెడ్డిని కలుస్తున్నారు. అంత హోదా ఉన్నది కదా. అయినప్పటికీ ఆయన్నే తీసుకెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్యసభకు టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ సాంబయ్య ఈయననే నమ్ముకున్నాడు కదా, రేవంత్ రెడ్డిని నమ్ముకున్నాడు కదా. ఈయన నమ్ముకొని పోటీ చేసి ఓడిపోయిండు కదా. అసలు ఉద్యోగానికి రాజీనామా చేసిండు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసే ఉద్యోగం రాజీనామా చేసిండు కదా. ఆయన డోంట్ కేర్. అంటే అవకాశం ఇవ్వాల్సిన ఉన్నా కూడా ఎందుకు ఇవ్వలేదంటారు? నేను అదే చెప్తున్నా కదా, ప్రేమన్న ఉండాలి కదా, ప్రేమన్న ఉండాలి. మన ప్రేమ ఎక్కడ ఉన్నది? ప్రేమ రేవంత్ రెడ్డి గారి ప్రేమ ఎవరి మీద ఉన్నది? వేం నరేందర్ రెడ్డి గారి మీద ఉన్నది. మిత్రుడు కాబట్టి, కులం కాబట్టి. మిత్రుడు ఒకటే కాదు, కులం కాబట్టి. ఇక్కడ మిత్రుడు కాదు, కులం కాదు. లాకప్ డెత్ విషయంలో నేనేమంటున్నానా, నేను అక్కడ లాకప్ డెత్ జరగలేదు, చిత్రహింసలు జరిగినాయి. లాకప్ డెత్ జరగలేదు, చిత్రహింసలు జరిగినాయి. ఒకవేళ అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం కదా, అప్పుడు రోజు యుద్ధం చేసింది కదా. ఏది? కేసీఆర్ గవర్నమెంట్ మీద, నేరెళ్ళ సంఘటన మీద రోజు యుద్ధం చేసింది కదా.
మరి గవర్నమెంట్ వీళ్ళదే కదా, ఇప్పుడు న్యాయం చేయవచ్చు కదా, గవర్నమెంట్ వీళ్ళదే కదా. అప్పుడు ఉపయోగించుకోవడానికి మాత్రం ఆ సంఘటన ఉపయోగించుకోవడానికి మాత్రం ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ రోడెక్కింది కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రభుత్వం వీళ్ళదే కదా, హోంశాఖ చూస్తున్నది కూడా ఈయనే కదా. మరి ఆ బాధితులకు ఇప్పుడు న్యాయం చేయవచ్చు కదా. ఇది ముసలి కన్నీరు కదా. మీరు కూడా పోరాటం చేయట్లేదు అంటే ప్రభుత్వం మారిన తర్వాత కూడా నేరేళ్ల బాధితులు ఆదుకోవాలని చెప్పేసి ఎంఆర్ కేసు నేను ఒకటి ఇప్పుడు నేను మరణాన్ని చూస్తున్నా, చిత్రహింసలు జరిగిన మాట వాస్తవమే. నేను ఇక్కడ మరణాన్ని విషయం మాట్లాడుతున్నా. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మరియమ్మ కేసు జరిగినప్పుడు లాకప్ డెత్తే కదా అది. నేను ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టింది చిత్రహింసలు జరిగిన మాట వాస్తవమే. నేను ఎవరికి ఇచ్చాను ఇంట్రెస్ట్? మరియమ్మ కేసు విషయం ఇచ్చాను. మరియమ్మ చనిపోయింది కదా కదా. ఇప్పుడు ఎవరి మీద ఇంట్రెస్ట్ పట్టి యుద్ధం చేయాల్సి వస్తుంది? కర్ల రాజేష్ చనిపోయాడు కదా అంటున్నాను నేను. నాన్న చిత్రహింసలు పెట్టే కోణంలో చాలా జరిగినాయి కావచ్చు, కానీ ఇక్కడ మరణించిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. నేను అప్పటికిప్పటికి తేడా ఉన్నదా లేదా అని చెప్తున్నాను. ఇక్కడ రాజ్యసభ సీటుకు సంబంధించి పోరాటం ఏ విధంగా ఉండబోతుంది మరి ఎంఆర్ కేసు? ఖచ్చితంగా నాన్న, ఇప్పుడు మేము రాహుల్ గాంధీకి లేఖ రాశాము. ఆ లేఖను అందరికీ తెలియజేసే విధంగా మేము బహిరంగ పంపడం జరిగింది. ఆయన ఇప్పుడు ఇప్పించేటోడికి ఉండాలి కదా నిజాయితీ, చిత్తశుద్ధి. ఇప్పియాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి. వల్ల కేంద్ర కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఎవరికి లేనంత పలుకుబడి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా లేదా? ఉన్నది. ఆయన ఏదనుకుంటే అది అధిష్టానం నుంచి ఒప్పించుకుంటున్నారా లేదా? మరి ఇప్పుడు ఒక ప్రభుత్వ ప్రధాన సలహాదారుడైన ఇప్పటికే క్యాబినెట్ హోదాలో ఉండబడే వేం నరేందర్ రెడ్డి గారికి ఇప్పించుకున్నట్టు ఉన్నది. కానీ పేపర్లో వచ్చింది కదా తన స్నేహితుడు అని చెప్పి వచ్చింది కదా. తన స్నేహితుడు ఒక్కటే కాదు, తన కులస్తుడు ఇక్కడ ఖచ్చితంగా ఇప్పించుకోవడం జరిగింది. అంటే ఒక ప్రకటన మీ దగ్గర నుంచి చాలా మంది అడుగుతా ఉన్నారు. అంటే చిన్నపిల్ల 2 నెలల పాపని తొక్కి చంపిన రెడ్లు అనేటువంటి దానిపైన మందకృష్ణ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా స్పందించలేదు. నేను ఇప్పుడు 100 సంఘాలు పోయిన చోట కృష్ణమాదిగ పాత్ర పెద్దగా అవసరం లేదు. ఆడ మా సంఘాలు పనిచేస్తుంటాయి. కానీ కర్ల రాజేష్ దగ్గరికి ఎవరు వచ్చారో చెప్పండి, మీరు చెప్పండి. ఒక సంఘటన జరిగిన కాడ 100 సంఘాలు ఎరికి పనిచేస్తున్నాయి అనుకో, రోజు మాట్లాడుతున్నారు అనుకో. ఆడ కృష్ణమాదిగ పోయినా పోకపోయినా ఆ సంఘటన పట్ల మా నాయకత్వం, మా కార్యకర్తలు పనిచేస్తుంటారు. మేము డైరెక్షన్ పంపుతూనే ఉంటాం. కానీ ఎవరు రాని చోటు కదా నేను వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఇన్ని సంఘాలు అడిగి పోయినాయి కదా. మరి ఏ సంఘం, ఏ మీడియా కోదాడికి ఎందుకు రాలేదే? మీతో సహా. అందువల్ల అందరూ యుద్ధం చేసే కాడికి నేను పెద్దగా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరు యుద్ధం చేయని చోట మా యుద్ధం కొనసాగుతుంది. వికలాంగుల గురించి ఎవరు పట్టించుకోలే, మేము పట్టించుకున్నాం. ఎవరు ఆ స్పేస్ ఎవరు ఆ కోణం చూడలే. గుండె జబ్బుల విషయం ఎవరు పట్టించుకోలే, మేము చూసాం. వృద్ధుల వితంతుల విషయం ఎవరు చూడలే, మేము చూసాం. తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్టి ఎవరు చూడలే, మేము చూసాం. లేదా అత్యాచారాలు జరిగినప్పుడు మీకో న్యాయమా మాకో న్యాయమా అని చెప్పి యుద్ధం చేసింది ఎవరు? ఎంఆర్పిఎస్. అంటే అందరు చేసే కాడ మా కార్యకర్తలు, మా నాయకత్వం పనిచేస్తుంటుంది న్యాయం కాబట్టి. నేను పోకపోయినా అక్కడ పని జరుగుతుంటుంది కదా. కానీ ఎవరు లేని చోటుకి ఎవరు పోవాల్సి వస్తుంది? నేను 100 రోజులు గడిచిపోయింది కదా, 110 రోజులు కదా. ఈ 110 రోజుల్లో ఇప్పుడు నువ్వు చెప్పిన సంఘటన కాడికి పోయిన వాళ్ళందరూ ఎవరన్నా ఆడికి వచ్చారా? వచ్చాడు. 110 రోజుల తర్వాత మళ్ళీ ఒక్కరోజు తప్ప మళ్ళీ రాలే. యుద్ధం అన్నప్పుడు మొదలుపెట్టినప్పుడు ఆ యుద్ధానికి నాయకత్వం వహించాలనుకున్నప్పుడు కొంత సీరియస్గా, సిన్సియర్గా ఎంత టైం పట్టినా యుద్ధం మీద నిలబడాలి కదా. ఇట్లా వచ్చిపోవడాలు, గాలి మాటలు మాట్లాడాలి ఎంఆర్పిఎస్ ఎప్పుడు చేయదు. మరి ఎలా చూస్తారు? ఇప్పుడు దాని వెంట కూడా రెడ్డిలో ఉన్నారు కదా. ఎవరు? పాప 2 నెలల పాప. నేనేమంటున్నా 100 సంఘాలు పనిచేసిన చోట ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, నాయకులు అక్కడ స్పందిస్తుంటారు. కృష్ణమాదిగ మాత్రమే పోతేనే పని జరుగుతుందని కాదు. 100 సంఘాలు, 100 మంది లీడర్లు, మొత్తం అంత వ్యవస్థ అంతా అక్కడ ఉన్నది కదా. మా సహకారం, మా సానుభూతి మా కార్యకర్తలు చెప్తూనే ఉన్నారు. సందర్భాన్ని బట్టి నేను పోతాను. కానీ ఏది నాకు ప్రధాన అంశం అయితే ఎవరు లేని చోటికి పోవాలి కదా. నేను అక్కడికి ఎవరు రావట్లేదు కదా. అక్కడ జరుగుతున్న యుద్ధం ఎవరి మీద? డైరెక్ట్ పోలీస్ వ్యవస్థ మీద. మీరే చూస్తుండ్రు కదా. ఇన్ని ప్రెస్ మీట్లు హైదరాబాదులో ఏ అంశం మీద ఇన్నిసార్లు పెట్టాను చెప్పండి? లాకప్ డెత్ విషయం పెట్టాను. ఎవరి మీద పెట్టాను చెప్పండి? పోలీస్ వ్యవస్థ మీద పెట్టాను. పోలీస్ వ్యవస్థ ఒక ఎస్ఐ మీదనే పెట్టానా? ఎస్ఐ మొదలుకొని డీజీపీ దాకా పెట్టాను. అవును కదా. నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఎంఆర్పిఎస్ యుద్ధం చేస్తుంది అంటున్నాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒకవైపు నిలబడ్డది, ఎంఆర్పిఎస్ ఒకవైపు నిలబడ్డది. పోలీస్ డిపార్ట్మెంట్కు అధికారం ఉండబడే రెడ్లు వాళ్ళందరూ ఒక దగ్గర నిలబడ్డారు. ఇప్పుడు ఎంఆర్పిఎస్ యుద్ధం ఒక్కటి చేస్తున్నది కదా. కాబట్టి ఎంఆర్పిఎస్ నిర్ణయం తీసుకుంటే ఒక కోణం ఎట్లుంటుందంటే అందరు చేసే ప్రధాన పాత్ర పోషించే కాడ మాలాంటి వాళ్ళ పాత్ర చాలా తక్కువ ఉంటుంది.
కానీ నాయకత్వం కార్యకర్తలు అక్కడ ఉన్నారా లేదా మీరు చూసుకోండి. అయినప్పటికీ నేను వెళ్తాను తర్వాత. ఆ ఎపిసోడ్ ముగిసిపోయినట్టే సార్. ఆల్రెడీ మొన్న ఆ జాబ్ కూడా ఇస్తున్నాం మేము, గవర్నమెంట్ జాబ్ ఆ తల్లికి అని చెప్పేసి ఏమన్నా అక్కడ పల్లరాజేష్ తల్లికి నేను జాబ్ అనేది చట్టపరంగా ఎస్సీ యాక్ట్ పరిధిలో భాగంగా వస్తుంది కదా. ఇప్పుడు ఎస్ఐ మీద సిఐ మీద అక్రమ నిర్బంధం చిత్రహింసల కేసు ఉన్నది. అది అక్రమ నిర్బంధం గురించి దళితుడు మాదిగ కాబట్టి ఎస్సీ యాక్ట్ వస్తుంది. ఎస్సీ యాక్ట్ పరిధిలో వచ్చినది కదా జాబ్ అయినా, ఇల్లు అయినా, లేదా రేపు వచ్చేది భూమి అయినా, లేదా పెన్షన్ అయినా దేనివల్ల వస్తుంది? వీళ్ళ దయాదర్శకులు రాలే. వీళ్ళ దయాదర్శకులు ఇవ్వాలంటే ఎక్స్రేస్ ఇవ్వాలి. ఆయన ఎక్స్రేస్ ఇవ్వలేదు కదా. ఏమన్నా ముఖ్యమంత్రి ఇవ్వాలంటే ఏం చేయాలి? ముఖ్యమంత్రి ఎక్స్రేస్ ఇవ్వాలి. కానీ ఎక్స్రేస్ ఇవ్వలేదు కదా ఆయన. కాబట్టి ఆయన సస్పెండ్ కావాలి, డిస్మిస్ కావాలి, కేసు ముందుకు సాగాలి. ఇది మా డిమాండ్గా మేము ముందుకు సాగుతాం.